అంగన్వాడీ టెక్ వన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా అందరూ అంగన్వాడీ టీచర్లు మరియు సెక్టార్ సూపర్వైజర్ మేడమ్స్కి మరియు సిడిపో మేడమ్స్కి మరియు పోషణ అభియాన్ సిబ్బందికి నా నమస్కారాలండి. ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి వస్తున్నటువంటి అప్డేట్స్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మనం ఈ వీడియోలో పోషన్ ట్రాకర్ యాప్ 24.7 నుంచి 24.8 వర్షన్కి అయితే అప్డేట్ అవ్వడం జరిగిందండి. ఎప్పట్లాగే మనము ఈ యొక్క వర్షన్ గురించి అప్డేట్ గురించి అయితే తెలుసుకోబోతున్నామండి. దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, ఎందుకంటే ఇది న్యూ వర్షన్ కాబట్టి. ఇప్పుడు మనము ఈ వర్షన్లో లబ్ధిదారుల యొక్క నమోదు కోసం కొత్త విధానాన్ని అయితే పోషన్ ట్రాకర్ తీసుకొచ్చారు. అది ఏంటనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి. దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడగలరు. మొదట మనము ప్లే స్టోర్లోకి అయితే వెళ్దామండి. ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత చూడండి, మనకు సెర్చ్లోకి వెళ్ళి మనము పోషన్ ట్రాకర్ అని టైప్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది కదా. ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఇక్కడ అప్డేట్ అని ఉంది కదండి, మనం అప్డేట్ చేయాలి. ఆఫీస్ మొబైల్ అయితే మనకు డిపార్ట్మెంట్ వారే ఆటోమేటిక్గా అప్డేట్ చేస్తారు. ఒకవేళ అప్డేట్ కాకుండా ఉంటే మనము సింక్ పాలసీస్లోకి వెళ్ళి మనం టచ్ చేసి కాసేపు మొబైల్ ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ యూజ్ చేయకుండా పక్కన పెడితే ఆటోమేటిక్గా కూడా యాప్ అనేది అప్డేట్ అవుతుంది. సింక్ పాలసీస్ చేసిన తర్వాత మనకైతే నెట్ బాగుండాలండి. ఇప్పుడు పర్సనల్ ఫోన్లో అయితే ప్లే స్టోర్లో చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఈ పోషన్ ట్రాకర్ యాప్లో వచ్చినటువంటి అప్డేట్స్ ఏందనేది చూద్దామండి. మొదటగా చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే న్యూ ఫ్లో హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ బెనిఫిట్స్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఇచ్చాడు. బెనిఫిట్స్ రిజిస్ట్రేషన్లో మనకు కొత్తగా మనకు ఇవ్వడం జరిగిందని చెప్పి ఇచ్చాడు. మనం అది ఏ విధంగా చేయాలి ఏమనేది దానికి సంబంధించినటువంటి న్యూ అప్డేట్ ఏందనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నామండి. దయచేసి వీడియోలోకి వెళ్ళే ముందుగా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మొదటగా మనం ఇక్కడ ఓపెన్ అని ఉంది కదండి, మనం మొదటగా యాప్ని అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూస్తే మనకు న్యూ స్క్రీన్ అనేది రావడం జరిగింది. ఇక్కడ ఆమె అంగన్వాడీ వర్కర్, ఆమె సూపర్వైజర్, సిడిపో, డిపిఓ, ఆమె బెనిఫిషియరీ అని చెప్పేసి మనకు 3 రకాలుగా ఇచ్చాడు. మనం మొదటగా వచ్చేసి ఆమె అంగన్వాడీ వర్కర్ అనేది మనము టచ్ చేసి చూద్దామండి. చూడండి, ఇక్కడ చూస్తే మనకు వర్షన్ అనేది ఇచ్చాడు కదా, 24.8 వర్షన్ అనేది అప్డేట్ అయితే అయ్యింది. మనం మొదటగా లాగిన్ టచ్ చేద్దాం. మొదటగా మనము యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది ఎంటర్ చేద్దాం. మనం యాప్లో అయితే లాగిన్ అయ్యాండి. లాగిన్ అయిన తర్వాత సర్వర్కి అయితే కనెక్ట్ అవుతూ ఉంది యాప్. చూద్దాం ఇప్పుడు మనము న్యూ రిజిస్ట్రేషన్లో వచ్చినటువంటి మార్పు ఏంటనేది. మొదటగా మనం బెనిఫిషరీస్లోకి అయితే వెళ్దామండి. బెనిఫిషరీస్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది కదా. వచ్చిన తర్వాత మొదటగా మనం ఇక్కడైతే రీఫ్రెష్ అనేది చేద్దాం. రీఫ్రెష్ చేస్తే మనకు మన నేమ్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా కరెక్ట్గా రావడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనము కింద ఉన్నటువంటి ప్లస్ సింబల్ ఉపయోగించైనా, లేదంటే మనము ఏదైనా ఒక పిల్లవాడిని చేయాలనుకుంటే రిజిస్ట్రేషన్, ప్రెగ్నెంట్, లాక్టేటింగ్ ఎవరైనా కానీ కూడా నేను మొదటగా ఒక టీహెచ్ఆర్ చైల్డ్ని అయితే తీసుకుంటా ఉన్నాను. రిజిస్ట్రేషన్ చేద్దామండి. చూడండి, మొదటగా రిజిస్ట్రేషన్ చేయడానికి ఇక్కడ మనకు న్యూ రిజిస్ట్రేషన్ అనేది ఉంది కదండి. ఈ చివరన ఉన్నటువంటి ఈ న్యూ రిజిస్ట్రేషన్ మీద టచ్ చేద్దాం. టచ్ చేస్తే చూడండి, మనకు ఈ విధంగా అయితే వచ్చిందనమాట. ఇక్కడ మొదట చూస్తే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని ఇవ్వడం జరిగింది. సో మనము మొదటగా ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏంటనేది నేను 1 by 1 అయితే చెప్తానండి, ఎందుకంటే మనకు ఇది న్యూ వర్షన్లో కొత్తగా వచ్చిందనమాట. సో కాబట్టి మనం ప్రతి ఒక్క స్టెప్ కూడా తెలుసుకుంటే మనకు వర్క్ అనేది ఈజీ అవుతుందని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. మొదటగా చూద్దామండి న్యూ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఇక్కడ చూస్తే మనకు న్యూ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ హ్యాస్ బీన్ అప్డేటెడ్, ద ఓల్డ్ రిజిస్ట్రేషన్ ఫ్లో ఈజ్ నో లాంగర్ అప్లికబుల్ అని చెప్పి ఇచ్చాడండి. ఇక్కడ ఏంటంటే మనకు పాత వర్షన్స్లో ఇప్పుడు న్యూ రిజిస్ట్రేషన్ అనేది అప్డేట్ అయింది. ఓల్డ్ వర్షన్స్ రిజిస్ట్రేషన్ అనేది ఇప్పుడు వర్తించవు కాబట్టి మనకు ఈకేవైసీ మరియు ఎఫ్ఆర్ఎస్ అనేది మ్యాండేటరీ చేశారని చెప్పేసి బెనిఫిషరీకి చెప్తున్నాడు. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ మదర్స్ అండ్ అడాల్సెంట్ గర్ల్స్ అని చెప్పి ఇచ్చాడు. ద అంగన్వాడీ వర్కర్ మస్ట్ పర్ఫామ్ ఈకేవైసీ అండ్ ఫేస్ క్యాప్చర్ ఆఫ్ ద బెనిఫిషరీ అని చెప్పి ఇచ్చాడు. ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ అండ్ అడాల్సెంట్ గర్ల్స్కి కూడా ఈకేవైసీ అనేది మ్యాండేటరీ అని చెప్పి చెప్తున్నాడు. తర్వాత వచ్చేసి చిల్డ్రన్స్కి ఏమి ఇచ్చాడు అనేది ఇప్పుడు చూద్దామండి. ఫర్ ఇట్ ఈజ్ మ్యాండేటరీ టు పర్ఫామ్ ఈకేవైసీ అండ్ ఫేస్ క్యాప్చర్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. మనకు పిల్లలకైతే మదరు లేదా ఫాదరు లేదా గార్డియన్ వీరికి ఈకేవైసీ అనేది చేయాలన్నమాట. లేదంటే ప్రెగ్నెంట్, లాక్టేటింగ్ అండ్ అడాల్సెంట్ అయితే వాళ్ళకే మనము ఈకేవైసీ అండ్ ఫేస్ క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. పిల్లలకైతే మనం మదరు, ఫాదర్, గార్డియన్కి చేయాల్సి ఉంటుందని చెప్పి ఇచ్చాడు క్లియర్గా. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చూడండి ఈకేవైసీ రిక్వైర్మెంట్స్ ఏంటని చెప్పేసి ఇచ్చాడు. ఏంటంటే రిక్వైర్మెంట్స్ అంటే ఏమేమి అవసరం అనేది ఇక్కడ ఇచ్చాడు. ఆధార్ నంబర్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఈకేవైసీ. మనకు ఈకేవైసీ చేయాలంటే ఖచ్చితంగా బెనిఫిషరీ యొక్క ఆధార్ అయితే
ఉండాలి కదండి. చిల్డ్రన్స్కి అయితే మదర్, ఫాదర్, గార్డియన్ ఉండొచ్చు. తర్వాత వచ్చేసి ఫేస్ క్యాప్చర్ ఎఫ్ఆర్ఎస్ రిక్వైర్మెంట్స్. ఫేస్ క్యాప్చర్ చేసేటప్పుడు ఏమి అవసరం అవుతాయంటే ఇక్కడ చూడండి, ఫేస్ క్యాప్చర్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే మనం ఎఫ్ఆర్ఎస్లో ఫేస్ క్యాప్చర్ చేసే టైంలో అదే ఎవరికి ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ మదరు, అడాల్సెంట్ గర్ల్ ఆర్ మదర్, ఫాదర్, గార్డియన్ ఇన్ కేస్ ఆఫ్ ఏ చైల్డ్, అంటే చైల్డ్కి ఆధార్ ఉంటే వాళ్ళు కూడా మస్ట్ బీ ఫిజికల్ ప్రజెంట్ డ్యూరింగ్ ద రిజిస్ట్రేషన్. ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఉండి తీరాలన్నమాట. ఇంతకుముందు అయితే ఏమవుతుందంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకొని ఈకేవైసీ చేసేవాళ్ళము. ఫేస్ క్యాప్చర్ అప్పుడు సెంటర్కి పిలిపించుకొని ఫేస్ క్యాప్చర్ చేసి తర్వాత టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు. ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ టైంలో ఈ చెప్పినటువంటి బెనిఫిషరీ ఖచ్చితంగా కూడా సెంటర్కు రావాలి. ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో ఇవండి మనకు ఇక్కడ ఇచ్చినటువంటి 4 పాయింట్స్. మొదటగా ఇక్కడ ఇది అండర్స్టాండ్ అని చెప్పేసి ఇచ్చాడు. సో మనకు ఇవన్నీ కూడా అర్థమైనాయని చెప్పేసి మనము అండర్స్టాండ్ మీద అండర్స్టూడ్ అని ఉంది కదండి, ఈ అండర్స్టూడ్ మీద మనము టచ్ చేద్దాం. టచ్ చేస్తే చూడండి, సెలెక్ట్ వన్ ఆఫ్ ద ఆప్షన్ బిలో అని చెప్పి మనకు ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చినటువంటి మదర్ కానీ లేదా ఫాదర్, గార్డియన్ ఎవరికైతే ఉన్నాయో వారికి ఈకేవైసీ అండ్ ఫేస్ క్యాప్చర్ అనేది ఖచ్చితంగా చేయమని చెప్పి చెప్తున్నాడు. మొదటగా ఇక్కడ చూడండి, రికమెండెడ్ అని చెప్పి ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఇక్కడ చూడండి మనకు మదర్స్ ఆధార్ అని చెప్పి ఇచ్చాడు. ఇన్ కేస్ మదర్ హ్యాజ్ ఆధార్ నంబర్ అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఇన్ కేస్ మదర్ డస్ నాట్ హ్యావ్ ఆధార్, అంటే మొదటగా మనకు ప్రిఫరెన్స్ అయితే మదర్ ఆధార్ అనేది ప్రిఫరెన్స్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఫాదర్ ఆధార్ సెలెక్ట్ చేసుకుంటే ఇన్ కేస్ మదర్ డస్ నాట్ హ్యావ్ ఆధార్ అని చెప్పి ఇచ్చాడు. అంటే ఒకవేళ తల్లికి ఆధార్ లేకపోతే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, లేదా ఇన్ కేస్ మదర్ హ్యాజ్ పాస్ అవే అని చెప్పి ఇవ్వాలన్నమాట. సో మనకు ఏంటంటే మదర్ ఉంటే మనం మదర్దే టచ్ చేసి మనం ప్రొసీడ్ టచ్ చేయాలి. ఒకవేళ ఫాదర్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ చూస్తే 2 ఉన్నాయన్నమాట. ఏంటంటే ఒకటి మదర్ డస్ నాట్ హ్యావ్, ఒకవేళ మదర్కి ఆధార్ లేకుంటే ఇది టచ్ చేయాలి, లేదా ఇన్ కేస్ మదర్ పాస్ట్ ఒకవేళ చనిపోయి ఉంటే రెండోది టచ్ చేసి మనము ప్రొసీడ్ అనేది చేయాలని మనకు ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ 2 కాదనుకోండి, గార్డియన్ ఆధార్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇన్ కేస్ చైల్డ్ ఈజ్ అడాప్టెడ్, అంటే ఏదైనా వాళ్ళు సంరక్షకులుగా ఉండి లేదంటే దత్తత తీసుకొని ఉంటే ఆ గార్డియన్ ఆధార్ అనేది సెలెక్ట్ చేసుకోమని చెప్పి చెప్తున్నాడు. సో మనం మొదటగా మదర్ ఆధార్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్, తర్వాత వచ్చేసి సెకండ్, థర్డ్ అనేది ఈ విధంగా ఇచ్చాడు. మనం ఇక్కడ చూడండి, ఒకవేళ మదర్కు ఆధార్ లేదనుకోండి, అంటే ఇన్ కేస్ అవైలబుల్ లేదనుకోండి, అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే ఇన్ కేస్ మదర్ డస్ నాట్ హ్యావ్ ఆధార్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని, ఇది ఎప్పుడంటే మదర్ ఆధార్ అవైలబుల్ లేనప్పుడు లేదా మదర్ దూరంగా ఉన్నప్పుడు ఇలాంటి సందర్భాల్లో మనము ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటాం. 2వ ఆప్షన్ అయితే మదర్ చనిపోయిందని చెప్పేసి ఇచ్చాడు. సో మనకు ఆ ఆప్షన్ అయితే వద్దండి, మనకు చనిపోయిన వాళ్ళకి సందర్భంలోనే అది యూజ్ చేసుకోవాలి. లేదంటే ఇప్పుడు మదర్ ఆధార్ లేదని చెప్పి మనము ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత వచ్చేసి ప్రొసీడ్ మీద టచ్ చేద్దాం. టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చాడు, ఆధార్ అండ్ మొబైల్ అని చెప్పేసి మనకు ఇచ్చాడు ఒక స్క్రీను. ప్లీజ్ ఎంటర్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ టు ప్రొసీడ్. మీరు చేయాలనుకుంటే ఈ యొక్క డీటెయిల్స్ని అయితే ఎంటర్ చేయమని చెప్పి ఇచ్చాడు. మొదటగా ఆధార్ నెంబరు, తర్వాత వచ్చేసి మొబైల్ నెంబర్. మనం అక్కడ ఫాదర్ది సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఫాదర్ యొక్క ఆధార్ నెంబరు, తర్వాత వచ్చేసి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఎంటర్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఆధార్ నెంబరు మరియు మొబైల్ నెంబరు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్, ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసాము. ఎంటర్ చేసిన తర్వాత కింద ఉన్నటువంటి మనము ప్రొసీడ్ మీద అయితే టచ్ చేద్దామండి. ప్రొసీడ్ మీద టచ్ చేద్దాం. టచ్ చేస్తే చూడండి ఇక్కడ మొబైల్ అథెంటికేషన్ అని చెప్పేసి వచ్చింది. ఓటీపీ విల్ బి సెండ్ టు యువర్ మొబైల్ నెంబర్ అని చెప్పి ఈ నెంబర్కి అయితే ఓటీపీ అనేది వెళ్ళడం జరిగిందని చెప్పి చెప్తున్నాడు. సో ఓటీపీ తీసుకుందామండి. ఇక్కడ రిక్వెస్ట్ ఓటీపీ అని చెప్పి ఇచ్చాడు. సో ఆ నెంబర్కి అయితే మనం ఇచ్చినటువంటి నెంబర్కు రిక్వెస్ట్ ఓటీపీని అయితే పంపిద్దాం. చూడండి పంపించినాము ఓటీపీ. ఇక్కడ వెరిఫికేషన్ అడుగుతూ ఉంది. వెరిఫికేషన్ వచ్చేసి ఈ యొక్క 4 డిజిట్స్ ఓటీపీ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనం బెనిఫిషియరీని అడిగి ఓటీపీ తీసుకుందామండి. ఇక్కడ చూస్తే మనకు ఓటీపీ అనేది వచ్చింది.
ఇలా బెనిఫిషరీస్కి అయితే ఓటీపీ వస్తుంది. ఇది వ్యాలిడ్ వచ్చేసి 5 మినిట్స్ లోపు మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ బెనిఫిషరీతో ఓటీపీ అయితే తీసుకున్నామండి. తీసుకున్న తర్వాత మనం వెరిఫై ఉంది కదండి, ఈ యొక్క వెరిఫైని అయితే టచ్ చేద్దాం. మనకు ఈ యొక్క ఓటీపీ యొక్క టైం వచ్చేసి 5 మినిట్స్. సో మనం ఈ 5 మినిట్స్లో మనము ఎంటర్ చేయాలి చెప్పించుకొని బెనిఫిషరీతో. కింద ఉన్నటువంటి వెరిఫై మీద టచ్ చేద్దాం. టచ్ చేస్తే చూడండి, బెనిఫిషరీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ రిజిస్ట్రేషన్, ప్లీజ్ కంప్లీట్ ద ఈకేవైసీ బై యూజింగ్ ఫాలోయింగ్ ఆధార్ నెంబర్ అని చెప్పి ఇచ్చాడు. సో ఈ యొక్క ఆధార్ నెంబర్కి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయమని చెప్పి చెప్తున్నాడు. సో మనం ఇప్పుడు మొబైల్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసాము. తర్వాత వచ్చేసి ఇక్కడ ఏమి ఇచ్చాడు, బెనిఫిషరీ ఫోన్ హ్యాండీ అని ఇచ్చాడు. ఇది ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే మనకు ఈకేవైసీ చేయడానికి కింది స్టెప్స్ అయితే ఫాలో కావంటున్నాడు. అంటే ఒక ఇన్స్ట్రక్షన్ లాగా ఇచ్చాడు. ఏంటంటే మీరు ఈకేవైసీ చేసేటప్పుడు ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ అనేది మీకు వస్తుంది కాబట్టి మీరు ఫోన్ అయితే బెనిఫిషరీ అయితే ఫోన్ అయితే దగ్గర పెట్టుకోమని చెప్పి మనకు ఒక పాపప్ అంటే ఒక బాక్స్లో మనకు చెప్తున్నాడు. సో మనం ఖచ్చితంగా మనం బెనిఫిషరీని మన అందుబాటులో ఉంచుకొని మనము ఈకేవైసీ అనేది చేయాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, ప్రొసీడ్ టు ఈకేవైసీ అని ఉంది కదా కింద. ఈ యొక్క ప్రొసీడ్ టు ఈకేవైసీని అయితే టచ్ చేద్దామండి. టచ్ చేస్తే మనకు చూడండి ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ అని చెప్పేసి అడుగుతుంది. మనకు మొదటగా వచ్చేసి రిజిస్ట్రేషన్ అప్పుడు ఎవరి ఆధార్తో చేస్తున్నాం అనేది ఎంటర్ చేసి ఉన్నాము. అప్పుడు మనకు మొబైల్ వెరిఫికేషన్ అయింది. ఇప్పుడు తర్వాత ఈకేవైసీకి ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఇది మనందరికీ తెలుసు. మనం ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేద్దాం. ఇక్కడైతే ఆధార్ నెంబరు మరియు ఈ యొక్క ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చా టెక్స్ట్ అయితే ఎంటర్ చేసాము. ఎంటర్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ టచ్ చేద్దామండి. నెక్స్ట్ టచ్ చేస్తే చూడండి, ఈ యొక్క మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ ఓటీపీ టైం వచ్చేసి 10 మినిట్స్గా ఇచ్చారు. మనము బెనిఫిషరీతో ఓటీపీ చెప్పించుకొని ఈకేవైసీ అనేది ఫస్ట్ మొదటి స్టెప్ కంప్లీట్ చేద్దాం. ఇక్కడ మనం ఓటీపీ అయితే బెనిఫిషరీతో చెప్పించుకొని మనం ఎంటర్ చేద్దామండి. ఎంటర్ చేసి కంటిన్యూ అనేది చేద్దాం. చూడండి, ఇప్పుడు మనకు ఈకేవైసీ స్టెప్ అనేది కంప్లీట్ అవ్వబోతూ ఉంది. సో ఇక్కడ మనము అలో అనేది ఇద్దాం. అలో ఇచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ ఈకేవైసీ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరిగింది. మనకు ఇది వచ్చేసి మనకు ఫస్ట్ స్టెప్. ఈకేవైసీ కంప్లీటెడ్ అయిందండి సక్సెస్ఫుల్గా. అయిన తర్వాత మనము ఇక్కడ మనకు కింద ఉన్నటువంటి ప్రొసీడ్ టు ఫేస్ క్యాప్చర్ అని ఉంది కదా, మనం ఈ ప్రొసీడ్ టు ఫేస్ క్యాప్చర్ అనే స్టెప్ని అయితే చూద్దామండి. ఇక్కడ మొదటగా మనము ఈకేవైసీ చేసాం కాబట్టి ఈకేవైసీలో ఆధార్లో ఉన్నటువంటి ఫోటో అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు నేమ్ కూడా రావడం జరిగింది. ఇక్కడ మనకు ఈకేవైసీలో ఉన్న ఫోటో మరియు ఇక్కడ పేరు కూడా వచ్చిందనమాట. సో ఈ విధంగా మనకు ఈ యొక్క న్యూ వర్షన్లో ఈ విధంగా వచ్చింది. ఇంతకుముందు మనకు ఫేస్ మాత్రమే వచ్చేది ఈకేవైసీలో ఉన్న ఫోటో. ఇక్కడ చూస్తే మళ్ళీ మనకు కింద ఫేస్ క్యాప్చర్ ఫోటో అని ఉంది కదా, మనం ఈ యొక్క క్యాప్చర్ ఫోటో మీద అయితే మనము టచ్ చేద్దాం. టచ్ చేస్తే మనకు కన్సెంట్ ఫామ్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత యాక్సెప్ట్ అయితే టచ్ చేద్దామండి. మనకు ఇప్పుడు కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు పర్మిషన్స్ అడుగుతూ ఉంది. మనము వైల్ యూజింగ్ ద యాప్ అనేది పర్మిషన్ ఇద్దాం. ఇచ్చిన తర్వాత చూడండి, మనకు కెమెరా అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత బెనిఫిషరీ యొక్క ఫోటోని అయితే క్యాప్చర్ చేయాలి. ఇక్కడ చూస్తే మనకు ఈకేవైసీలో ఫోటో మరియు క్యాప్చర్ ఫోటో అనేది వచ్చిందండి. ఇప్పుడు మన కెమెరాతో మనం అయితే ఫోటోని అయితే క్యాప్చర్ చేసాం బెనిఫిషరీకి. వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే వెరిఫై ఫోటో చేయాలి. అంటే మనము ఈకేవైసీలో ఉన్న ఫోటోను మరియు ఇప్పుడు తీసినటువంటి బెనిఫిషరీ ఫోటో రెండు కూడా ఈకేవైసీ సర్వర్కి వెళ్ళి అక్కడ మ్యాచ్ అనేది అవ్వాలి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే వెరిఫై ఫోటో మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే ఇది ఈకేవైసీ డేటాబేస్లోకి వెళ్ళి ఆధార్లో ఉన్నటువంటి ఫోటోను మరియు ఇప్పుడు క్యాప్చర్ చేసిన ఫోటో రెండు మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయితే చూడండి, ఇక్కడ మనకేమి ఇచ్చాడు, గ్రీన్ మార్క్ వచ్చేసి ఫేస్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పి వచ్చింది. తర్వాత వచ్చేసి ఫేస్ వెరిఫైడ్ విత్ ఆధార్ రికార్డ్స్, యూ మే నో కంటిన్యూ టు ఫిల్ బెనిఫిషరీ డీటెయిల్స్ అని చెప్పి ఇచ్చాడు. ఫేస్ వెరిఫికేషన్ అయితే అయింది. తర్వాత వచ్చేసి కంటిన్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఇచ్చాడు. సో మనకు మొదటగా ఈకేవైసీ మరియు ఫేస్ క్యాప్చర్ అయిన తర్వాత కంటిన్యూ రిజిస్ట్రేషన్లోకి అయితే వెళ్ళాలి. ఇప్పుడు మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ మనము ఎవరైతే
ఏ కేటగిరీ బెనిఫిషరీ తీసుకున్నామో ఆ ఏజ్ కేటగిరీ వస్తుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఎవరి ఆధార్ అయితే ఇచ్చామో వారి యొక్క పేరు అనేది రావడం జరిగింది. ఆధార్ డీటెయిల్స్ అన్నీ కూడా మొత్తం ఇక్కడే వచ్చేస్తున్నాయి. వచ్చిన తర్వాత చూడండి మనకు ఇక్కడ ఆధార్లో ఏ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయో ఆ డేట్ ఆఫ్ బర్త్లు కూడా ఇక్కడ రావడం జరిగింది. మనకు ఒక్కొక్కసారి అప్డేట్ కానీ ఆధార్లు కూడా ఇస్తూ ఉంటారు, కొత్త ఆధార్లు ఇవ్వకోకుండా. ఇంతకుముందు అక్కడ సమస్య అనేది ఉంది, ఇప్పుడైతే మనకు ఇలాంటి సమస్య లేదు. ఆటోమేటిక్గా ఆధార్లో ఏ డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయో ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇక్కడ చూస్తే మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ కూడా చూడండి కొంచెము కొత్తగా మారింది అన్నట్లు. ఇక్కడ ఏం అడిగాడు చూడండి, మొబైల్ నెంబర్ అడిగాడు. తర్వాత మనము నేమ్ ఆఫ్ ద చైల్డ్ ఎంటర్ చేయాలి. తర్వాత మనకు ఈజీగా ఉన్న లాంగ్వేజ్లో ఎంటర్ చేసుకుంటున్నాడు. డేట్ ఆఫ్ యాజ్ పర్ బర్త్ అని చెప్పి ఇచ్చాడు, యాజ్ పర్ అఫిషియల్ రికార్డ్స్ ఏమనేది ఎంటర్ చేయాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి జెండరు, తర్వాత వచ్చేసి నేమ్ ఆఫ్ ద ఫాదర్, నేమ్ ఆఫ్ ద మదరు. తర్వాత వచ్చేసి ఇక్కడ కేటగిరీ అడుగుతూ ఉన్నాడు. తర్వాత కేటగిరీలో వచ్చేసి మనకు ఎస్సీ, ఎస్టీ, అదర్స్ అనేది మాత్రం 3 అవైలబుల్లో ఉంటాయి. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి రెసిడెన్స్ టైపు టెంపరరీ ఆర్ పర్మనెంట్ అని చెప్పి ఇచ్చాడు. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి చివర్లో ఏమి ఇచ్చాడు, ఈజ్ ద చైల్డ్ డిక్లేర్డ్ దివ్యాంగజన్ బై ద సీఎం ఆఫీస్ మండల అథారిటీ అని చెప్పి ఇచ్చాడు. వికలాంగుడా కాదా అని చెప్పేసి సర్టిఫై, ఒకవేళ ఎస్ అయితే ఏ టైప్ ఆఫ్ అని చెప్పేసి చేయాలి, నో అయితే మనకు ఈ విధంగా ఇస్తాము. ఇచ్చిన తర్వాత మనము ఇక్కడ సబ్మిట్ అనేది చేద్దామండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి చైల్డ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను ఎంటర్ చేయాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా ఆధార్లో ఉన్నటువంటిది వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ ద చైల్డ్ని అయితే ఎంటర్ చేద్దాం. ఇక్కడ చూడండి అన్ని డీటెయిల్స్ని అయితే ఎంటర్ చేసాము. ఎంటర్ చేసిన తర్వాత కింద ఉన్నటువంటి సబ్మిట్ని అయితే చేద్దామండి. రిజిస్ట్రేషన్ అనేది చివరిలో వచ్చింది మనకు. చూడండి ఇక్కడ వచ్చింది మనకి, మనం ఏ పేరుతో అయితే ఎంటర్ చేసామో ఆ పేరు, తర్వాత చైల్డ్ వచ్చేసి 6 months to 3 years. ఇక్కడ ఏమి ఇచ్చాడు, బెనిఫిషరీ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ, ప్రొఫైల్ విల్ అపియర్ ఇన్ ద బెనిఫిషరీ లిస్ట్ షార్ట్లీ అని చెప్పి ఇచ్చాడు. మన యొక్క ప్రొఫైల్ అనేది ఫోటో అనేది కూడా మనకు బెనిఫిషరీస్ లిస్ట్లో కనిపిస్తుందంట. మనం అది కూడా చూద్దామండి ఏ విధంగా కనిపిస్తుంది, తొందరలోనే కనిపిస్తుంది అన్నాడు. తర్వాత ఇక్కడ చూస్తే మనకు డన్ అని ఉంది కదా కింద, మనం ఆ డన్ మీద అయితే టచ్ చేద్దాం. టచ్ చేసిన తర్వాత చూడండి మనకు హోమ్ పేజ్కి అయితే వచ్చింది. వచ్చిన తర్వాత మనం ఏం చేద్దామంటే మొదటగా బెనిఫిషరీస్లోకి అయితే వెళ్దామండి. వెళ్ళిన తర్వాత మనము ఇక్కడ టచ్ చేసి చూడాలండి. మనము క్లౌడ్ సింబల్ దగ్గర ఇక్కడ మామూలుగా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఇక్కడ పేరు వచ్చేసి ఆటోమేటిక్గా సర్వర్కి అనేది సింక్ అవుతుంది. ఒకవేళ సింక్ అవ్వకుండా ఇక్కడే నేమ్ ఉందనుకోండి, మనం పైన ఉన్నటువంటి స్టార్ట్ టచ్ చేస్తే సర్వర్కి అనేది వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్గా మనం చేసిన రిజిస్ట్రేషన్ అనేది సర్వర్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం బెనిఫిషరీస్లో అయితే చూద్దామండి. మనము బెనిఫిషరీస్లోకి అయితే వెళ్దాం. వెళ్ళిన తర్వాత మనం చేసినటువంటి రిజిస్ట్రేషన్ వచ్చేసి THR అంటే 6 months to 3 years. మొదటగా ఆ లిస్ట్లోకి అయితే వెళ్దాము. వెళ్ళిన తర్వాత చూడండి మనం రిజిస్ట్రేషన్ చేసినవి ఎక్కువగా చివరిలోనే ఉంటాయి. చూడండి డి బాబు అని మనము ఒక పేరుని అయితే సెలెక్ట్ చేసాము. ఇప్పుడు ఈ యొక్క డి బాబు అనేది మనకు రిజిస్టర్ అనేది అయ్యింది. సో ఈ విధంగా అండి న్యూ న్యూ వర్షన్లో ఈ విధంగా అయితే చేసుకోవాలి. 24.8 వర్షన్లో వచ్చినటువంటి న్యూ రిజిస్ట్రేషన్ ఫ్లో అనేది. సో ఈ వీడియో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోని కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ తోటి అంగన్వాడీ టీచర్లకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.